అంత ఓపిక ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. చలో ఇక అయిపోతుంది మీటింగ్. అరే దండం పెడతా కూసోరా, నీకు దండం పెడతా కూసోరా భయ్. నీ బాడీలో విసికి ఉన్నది. నేను ఎంత చెప్తా నీకేం అర్థమైంది? మన బాడీ అంతా విసికి ఉన్నది. రెండు మూడు మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నా మీటింగ్. అది పెద్ద చిట్టీలే అద్దాలేండి. అదే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కటే. అందరు జవాబు చెప్పాలి దీనికి. అందరు జవాబు చెప్పాలి. అందరికి వినబడుతుంది కదా? ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. మీకు రోజు పాలిసీ ఆవు కావాలా? రోజు పాలు విండుకుంటే పాలిచ్చే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరు చెప్పాలిగా. आप मेरा बहनों, जो गाय दूध देने का रोज दूध देने का गाय होना, 5 साल को दूध देने का गाय होना. రోజు పాలు విండాలంటే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఇచ్చే పాలిచ్చే ఆవు కావాలా? నాకేం తెలుస్తలేదు. మళ్ళీ పాలు రోజు ఇచ్చే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? అరే నువ్వు కాదురా నేను, ఆడోళ్ళు చెప్పాలి. మగోళ్ళది రాత్రికి ఒక లెక్క, పొద్దున లెక్క ఉంటుంది. ఆడోళ్ళు చెప్పుండి నాకు కరెక్ట్గా. నాకు ఈ జవాబు చెప్పుండి. రోజు పాలిచ్చే ఆవు కావాలా? 5 ఏళ్ళకు పాలిచ్చే ఆవు కావాలా? ఓకే రే మగోళ్ళు సీటు కొట్టకుండా. నేను మగోనే, నా మీద గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడిక్కడ అడ్డగోలుగా ఖర్చు ఉంటుంది, నా పిల్లలను కంట్రోల్ చేస్తుంది. అట్లా మీరు కూడా పరిచయం చేస్తే మీ భార్యలే కంట్రోల్ చేస్తారా నాయన? మగోని కంట్రోల్ చేసేది ఆడోళ్ళే కదా. అయితే ఇలాంటిది కూడా నేనెవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చేటున్నా? మగోళ్ళ మాటకు వాల్యూ ఒక్కబే, నువ్వు ఆడోళ్ళే, ఓన్లీ లేడీస్. నేనెవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చి ఆవునా? అర్థమైందా ఇప్పుడుగా? కాబట్టి ఇది గమనించండి మీరు. ఇక ఇంతకంటే మీకు ఇక ఏం చెప్పా, విన్నారా? ఎప్పుడన్నా ఆవుకు మేత దొరకకపోతే పాలియ్యదు, అవునా? ఎప్పుడన్నా ఆవుకి మేత లేకపోతే పాలియ్యదు. అప్పుడప్పుడు నాకు మేత దొరకకపోతే పాలియ్య, అంతే. అర్థమైందా మీకు? ఇక అరే నిన్ననే పాలు ఇచ్చినావు, ఈరోజు ఇవ్వలేమంటే నిన్న పాలు విండుకున్నాక నేను మేత తింటే మళ్ళీ పాలు వస్తాయి నాకు. ఆవుకు మేత తినే టైం కూడా ఇవ్వాలి కదా, అవునా కదా?